ఏపీలో కేంద్రం ఏర్పాటు చేసిన 2 కీలక సంస్థల్ని ఇవాళ ప్రారంభించబోతున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆంధ్రప్రదేశ్తో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో తలెత్తే ప్రకృతి విపత్తుల్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషించనున్నాయి ఈ సంస్థలు. ఇందుకు ఏంటా సంస్థలు, దక్షిణాదికి ఇవెందుకు కీలకం? కృష్ణా జిల్లా కొండపావులూరులో నిర్మించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సౌత్ క్యాంపస్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ 10వ బెటాలియన్ కార్యాలయాలు విపత్కర పరిస్థితుల్లో అత్యంత కీలకంగా వ్యవహరించనున్నాయి. ఏపీలో సముద్ర తీర ప్రాంతం ఎక్కువగా ఉండటంతో రాష్ట్రానికి తుపానుల ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడంతో పాటు సకాలంలో సహాయక చర్యలు అందించడంలో ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడీఎం కేంద్రాలు కీలకంగా మారుతాయి. విపత్తులు ఎదురయ్యే సందర్భంలో ఈ సంస్థలు ఆధునిక సాంకేతికతతో ముందస్తు హెచ్చరికలు పంపుతాయి. 2017 జనవరి 9న కొండపావులూరులో నాడు హోంశాఖ మంత్రిగా ఉన్న రాజ్నాథ్ సింగ్ ఎన్డీఆర్ఎఫ్ శాశ్వత క్యాంపస్కు శంకుస్థాపన చేయడంతో పాటు సంస్థ 10వ బెటాలియన్ను ఏర్పాటు చేశారు. దీని పరిధిలోకి వచ్చే ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు కలిపి 846 మంది సుశిక్షితులైన సిబ్బందిని నియమించారు. ఏపీలో ఈ 10వ బెటాలియన్ ఏర్పాటైనప్పటి నుంచి 754 ఆపరేషన్లు చేపట్టింది. లక్షల మంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు 123 వైద్య శిబిరాలను నిర్వహించింది. 10వ బెటాలియన్ పరిధిలో కొండపావులూరులో 11, విశాఖలో 2, హైదరాబాద్లో 1, కర్ణాటకలో 4 బృందాలు ప్రస్తుతం పనిచేస్తున్నాయి. గుజరాత్ తర్వాత నెక్స్ట్ లాంగెస్ట్ సీ కోస్ట్ మన దగ్గరే ఉందన్నమాట. సో తీర ప్రాంతం. సో విజయవాడలో క్యాంపస్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇది వైజాగ్ నుంచి విశాఖపట్నం దాకా వెళ్ళటం కానీ, లేకపోతే మన విజయవాడ నుంచి నెల్లూరు, సూళ్ళూరుపేట దాకా వెళ్ళటం ఈక్వల్ డిస్టెన్స్ ఉంటుందనేసి ఈ బెటాలియన్ హెడ్ క్వార్టర్ ఇక్కడ పెట్టారనమాట. సో ఈ బెటాలియన్ వచ్చేసి 3 రాష్ట్రాలకి హెడ్ క్వార్టర్స్. ఇది ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు. విపత్తు నిర్వహణలో శిక్షణ, పరిశోధనల కోసం ప్రస్తుతం ఢిల్లీ కేంద్రంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పనిచేస్తోంది. అయితే సౌత్లో ఏర్పాటయ్యే కేంద్రాన్ని రాష్ట్ర విభజనలో భాగంగా ఏపీకి కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో ఈ సంస్థ దక్షిణ భారతదేశానికి కీలకంగా మారనుంది. సో ఈ 2 విజయవాడలో మన కొండపావులూరు విలేజ్లో ఉండటం అనేది చాలా మంచి అచీవ్మెంట్ అనమాట మన ఆంధ్రప్రదేశ్కి. రీసెంట్గా మీరు చూసే ఉంటారు విజయవాడ ఫ్లడ్స్ అప్పుడు. విజయవాడ ఫ్లడ్స్ ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో మా దగ్గర ఉన్న టీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇమీడియట్గా మేము రష్ చేయగలిగామన్నమాట. అదే వేరే ప్రాంతంలో ఉన్నట్టయితే అక్కడి నుంచి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి రావడానికి టైం పట్టేది. అదే విజయవాడలో ఉండటం వల్ల ఇమీడియట్గా రాగలిగాం. కొండపావులూరులోని ఎన్డీఆర్ఎఫ్ క్యాంపుకు ఎదురుగా ఉన్న 10 ఎకరాల స్థలంలో ఎన్ఐడీఎంను ఏర్పాటు చేశారు. 36 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ కార్యాలయానికి 2018 మేలో అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేశారు. ఇక ఇప్పటి నుంచి దక్షిణాది రాష్ట్రాలకు ఏపీ నుంచే ఎన్ఐడీఎం సేవలు అందనున్నాయి. దీంతో భవిష్యత్తులో ఎదురయ్యే ఉపద్రవాలను, సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుందన్న అభిప్రాయము వ్యక్తమవుతోంది.